ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఈ దినము దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 1-2 వచనములు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు. వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయువారు, మేలు చేయువాడు కొన్ను లేడు. వివేకం కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. అంటే ఇక్కడ దేవుని వాక్యం సెలవుతుంది. దేవుడు లేదని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు. మరి మన ప్రభు అయిన యేసయ్య ఆకాశం నుండి తేరి చూచున్నాడు. మరి వివేకం కలిగిన వాడు ఎవరైనా ఉన్నారా అని వివేకం కలిగి ఆయనను వెదకువారు ఎవరైనా ఉన్నారా? నిజ దేవుడు ఉన్నాడు, అసలు దేవుడు ఉన్నాడు, ఆయన త్రియేకమైన ఒక్క దేవుడు, ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు అని అటు విధంగా వివేకంగా ఆలోచించి దేవుడు ఉన్నాడని వివేకంగా ఉన్నవారు ఎవరైనా ఉన్నారా అని దేవుడు ఆకాశం నుండి తీర్చి చూస్తున్నాడండి. మరి ఆయన పేరే తెలియని వారు ఎంతోమంది ఉన్నారండి. మరి దేవుడే లేడు అసలు అనుకున్న వారు కూడా ఎంతోమంది ఉన్నారు. మరి బుద్ధిహీనులట దేవుడు లేడని అనుకుందరని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి నిజంగా దేవుడు ఉన్నాడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన పేరు యేసు ప్రభువు అని వివేకం కలిగి నన్ను వెదకువారు ఎవరైనా ఉన్నారేమో అని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు వారు ఆకాశం నుండి తేరి చూస్తున్నాడండి. మరి ఆ తర్వాత వచనం చూసుకున్నట్లయితే వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయువారెవరూ లేరు, ఒక్కడైనను లేడు. మరి మన ప్రభు అయిన యేసు వారు ఆకాశం నుండి తేరి చూసినప్పుడు, ఆయన నరులను పరిశీలించినప్పుడు, ఆయన నరుల హృదయంలను చూసినప్పుడు వివేకం కలిగి నిజ దేవుడు ఉన్నాడు అని ఆయన మార్గంలో మనం నడవాలని, ఆయనకు అసహ్యమైన కార్యములను మనం చేయకూడదని, మేలు చేయుచు జీవించాలని ఎవరైతే అట్టి విధంగా వివేకం కలిగి ఉన్నారో ఏమో అని దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలించినప్పుడట ఎవ్వరు కూడా ఒక్కడైనను మేలు చేయువాడు లేడట. వారు బొత్తిగా దారి తొలగి ఉన్నారు, చెడిపోయి ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఆకాశం నుండి నరులను పరిశీలించినప్పుడు నిజంగా వివేకంగా నన్ను గైకొనువారు, నా ఆజ్ఞలు పాటించి నిజదేవుడైన ఒక్కడే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు అని, మరి ఆయనకు అసహ్యమైన కార్యములకు దూరంగా ఉండి ఆయన మార్గంలో నడుస్తూ మేలు చేయుచు జీవించేవారు ఉన్నారా అని దేవుడు ఎతికినప్పుడు మనందరిని బట్టి దేవుడు సంతోషించాలండి. వివేకం గలవారు నా బిడ్డలు ఉన్నారు అని దేవుడు అనుకోవాలండి. మరి అట్టి విధంగా మనం ఉన్నామా ఒకసారి పరీక్షించుకుందాం. నిజ దేవుడైన ప్రభు అయిన యేసు ఒక్కడే, మన దేవుడైన ప్రభు అయిన యేసు ఒక్కడే, మనకు దేవుడు ఉన్నాడు, ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఏది చేసినా ఏమి చేసినా కానీ ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనకు అసహ్యమైన కార్యములకు చోటు ఇవ్వకుండా వాటికి దూరంగా ఉండి మరి మేలు చేయొచ్చు జీవించచ్చు ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి అట్టి విధంగా మనం నడుచుకున్నప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు అవును పరిశీలించినప్పుడు వీళ్ళు ఉన్నారు నా ప్రియ బిడ్డలని, వీరు నా ఆజ్ఞని పాటించి వీరు వివేకం కలిగి నిజదేవుడు ఉన్నాడని ఆయన యందు భయభక్తులు కలిగి సంపూర్ణ ప్రేమతో ఆయనను ప్రేమిస్తూ మేలు చేయుచు జీవించుచు ఆయన చిత్తమైన కార్యం జరిగించే వారిగా వీరున్నారు అని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని గైకొనాలండి. అట్టి విధంగా మనం ఉన్నామో ఒకసారి పరీక్షించుకుందాం. ఇక నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు మనకు బోధించిన విధంగా నడుచుకుందాము. ఆయన ఆజ్ఞలను గైకొని ఆయనకి అసహ్యమైన పనులు ఏవి కూడా చేయకుండా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యందు భయభక్తులు కలిగి లోబడే వారిగా ఉందుగాక. మరి అందరం కలిసి ప్రార్థించుకుందాం.
మహోన్నతుడమైన దేవానికి వందనములు ప్రభువా. అవును తండ్రి, నువ్వు ఆకాశం నుండి తండ్రి నరులను పరిశీలించినప్పుడు నాయన మరి నీ ఆజ్ఞను గైకొని నిజమైన దేవుడు, ఏకైక దేవుడు ఉన్నాడు, ఆయన పేరు యేసుక్రీస్తు అని నాయనా మరి నీ యందు భయభక్తులు కలిగి నీకు లోబడేవారిగా మీ ముందుముగాకనైనా మరి ఇన్ని దినంలోనైనా మేము అట్టి విధంగా లేము, క్షమించండి ఆయన. ఇక నీ యందు భయభక్తులు కలిగి ఉంట కృపను దయచేయండి నాయన. మరి మేమే కాక నాయన మరి నీ పేరే తెలియని ప్రజలు ఎంతమంది అయితే ఉన్నారో ప్రభువా, ఎవరు మనుషులు వెళ్ళని చోట్లెల్లానైనా, మనుషులు వెళ్ళి సువార్తను చెప్పని చోట్లలో మరి అట్టి విధంగా అట్లా నశించిపోయే ఆత్మలల్లా మిగిలిపోయి ఉన్నారేమో తండ్రి నాయన. ఇక్కడ నుండి నాయన ఎవ్వరు వెళ్ళని స్థలాలలో మమ్మల్ని పంపించి తండ్రి అద్భుత రీతిగా సువార్త అందని ప్రజలకు నైనా నీ సంపూర్ణ సువార్త అంది వాళ్ళ రక్షణలకు వచ్చుటకు కృపను దయచేయమని ఈయనైనా నీవు ఆకాశం నుండి పరిశీలించినప్పుడు తండ్రి వివేకం గల వారిగా ప్రవర్తించుటకు మాకు కృపను దయచేయండి తండ్రి. అట్టి కృపను దయచేసి నాయన నీ సువార్తను అనేకులకు చాటి కృపను దయచేయమని మరి వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని ఈ హోల్ స్పిరిట్ మినిస్ట్రీస్ నైనా నీవే కాపాడి రక్షించి నీవే ముందుకు నడిపించమని నా ప్రార్థన అంతటా వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.